హాయ్ డార్లింగ్స్, నేను మీ నవీన్ డార్లింగ్. వాళ్ళకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి డార్లింగ్స్. అయితే డార్లింగ్స్, మన సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్ట్ 3 ఉందని మీకు ఎంతమందికి తెలుసు డార్లింగ్స్? అయితే తెలిస్తే కమెంట్లో చెప్పండి డార్లింగ్స్. యానిమల్ పార్ట్ 3 ఇట్లా ఉందంట డార్లింగ్స్. అసలుకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు డార్లింగ్స్. అసలుకి ఇప్పుడు సందీప్ రెడ్డి అసలుకి చాలా బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ గారు అసలుకి చాలా బిజీగా ఉన్నారు స్పిరిచువల్లో. ఇప్పుడైతే మన స్పిరిట్ వచ్చేసి 27లో రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు 27లో రిలీజ్ కాగానే ఇక దాదాపు స్పిరిట్కే ఇప్పుడు 4 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు. అసలుకి 2023లో రిలీజ్ అయింది. యానిమల్ తర్వాత మళ్ళీ స్పిరిట్ షూట్ స్టార్ట్ అయ్యడానికి మాత్రం దాదాపు ఇప్పుడు 3 ఇయర్స్ పట్టింది. సో మళ్ళీ ఇప్పుడు యానిమల్ పార్క్ తీయడానికి మళ్ళీ దానికింత టైం మ్యాక్సిమం ఒక 1 ఇయర్ అయితే టైం పడుతుంది అనుకుంటున్నాను డార్లింగ్స్. అసలు మళ్ళీ ఒక 2 ఇయర్స్లో యానిమల్ పార్ట్ 2 వస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ అసలుకి రూమర్స్ వస్తున్నాయి, మన అల్లు అర్జున్ గారితో, మన మహేష్ బాబు గారితో మూవీ ఉందని. మరి ఎవరితో తీస్తారో తెలియదు. మళ్ళీ పార్ట్ 2 తీస్తారా, మరి మళ్ళీ ఇప్పుడు మా పార్ట్ 3 ఉందని ఇప్పుడు మన రూమర్స్ కాదు డార్లింగ్స్. యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సందీప్ రెడ్డి వంగ గారు. అయితే ఇది పార్ట్ 3 ఇట్లా ఉందని అన్నారు. అయితే ఈ పార్ట్ 3 ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు డార్లింగ్స్? అసలుకి నేనైతే ఇప్పుడు మ్యాక్సిమం సందీప్ రెడ్డి వంగ 27లోనేమో స్పిరిట్ వస్తే, 28లోనేమో మళ్ళీ యానిమల్ పార్క్ వస్తుంది. యానిమల్ పార్క్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే సందీప్ రెడ్డి వంగ గారు అల్లు అర్జున్ గారితో అంటున్నారు, ప్లస్ మన మహేష్ బాబు గారితో అంటున్నారు. మరి ఎవరితో తీసినా కానీ మళ్ళీ అది ఎట్లయినా మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ అది అనుకుంటే మళ్ళీ సందీప్ రెడ్డి వంగ గారు మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చేస్తే 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది డార్లింగ్స్. అయితే అది వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళిద్దరు మహేష్ బాబు అయినా అల్లు అర్జున్ అయినా వచ్చేసి మ్యాక్సిమం 29-30 వస్తుందని అనుకుంటున్నాను డార్లింగ్స్. మళ్ళీ యానిమల్ కింగ్డమ్ ఎప్పుడు వస్తుంది డార్లింగ్స్? అసలుకి అది ఎన్ని రోజులు పడుతుంది, అసలుకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది రానికి? పార్ట్ 3 పార్ట్ 2 రానికే ఇప్పుడు దాదాపు ఇప్పుడు 23లో పార్ట్ 1 వచ్చిందంటే ఇప్పుడు 28లో వస్తా. ఇప్పుడు అది ఇట్లా ఏమో ఇంకా అసలుకి తెలీదు. ఇప్పుడు స్పిరిట్ షూట్ అయిపోయాక యానిమల్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఏమో 28లోనైతే రావచ్చు ఖచ్చితంగా. దీనికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వస్తుంది డార్లింగ్స్? అసలుకి 5-6 ఇయర్స్ వచ్చేస్తుంది. 6 ఇయర్స్ 7 ఇయర్స్ వచ్చేస్తుంది డార్లింగ్స్. అసలుకి ఏమో చూడాలి డార్లింగ్స్ మన సందీప్ రెడ్డి వంగ ఎలా చేస్తాడో. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం మళ్ళీ స్పిరిట్ పార్ట్ 2 ఇట్లుందన్నాడు. మరి స్పిరిట్ పార్ట్ 2 ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, యానిమల్ కింగ్డమ్ ఎప్పుడు ఇస్తాడు చూడాలి డార్లింగ్స్. అసలుకి స్పిరిట్ పార్ట్ 2 అంటే మన పార్ట్ 2 అంటే సీక్వెలే కానీ. అయితే డార్లింగ్స్ అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన హిట్ 3 ఉంటుంది కదా, ఇందులో ఒకటి అంటే స్పిరిట్ పార్ట్ 1లో ఒక మిషన్ ఉంటుంది, పార్ట్ 2లో ఇంకో మిషన్ ఉంటుంది. అంటే ఒక సాల్వ్ చేసిన తర్వాత ఇంకో దానికి వెళ్ళిపోతాడు, సాల్వ్ చేసిన తర్వాత ఒకటి సాల్వ్ చేసిన తర్వాత ఇంకోటి వస్తుంది. అంటే అట్లా కేసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలా చేస్తాడు అది. అంటే అలా యూనివర్స్ అనేది పెట్టిండు మన సందీప్ రెడ్డి వంగ. ఆ యూనివర్స్లో అలా వెళ్ళిపోతుంది మూవీ. అయితే ఎన్ని పాటలు వస్తుందో చెప్పలేము డార్లింగ్స్. స్పిరిట్ అయితే ఏమో చూడాలి డార్లింగ్స్. ప్లీజ్ అప్డేట్స్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి డార్లింగ్స్. ఓకే బాయ్.